లైవ్ షోకి తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ప్రముఖ మేధావి, విఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ప్రముఖులు, ప్రజ్ఞాభారతి చైర్మన్ కూడా. శ్రీ కోన రఘుపతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసన మండలి సభ్యులు. శ్రీ నర్సయ్య గౌడ్ గారు, భువనగిరి లోక్సభ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అలాగే శాసనసభలో ఆ పార్టీకి నాయకత్వం కూడా వహించినటువంటి ప్రముఖులు. ముందుగా హైదరాబాద్ ఎన్నికలు రకరకాల కోణాల్లో ప్రచార పర్వం కానీ ఇతరత్రా కానీ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు మళ్ళీ అవాకులు చవాకులు పేలుతున్నాయని కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు. మరోవైపు కేటీఆర్ గారు ఇద్దరు సీఎంలు కలిస్తే అది కూడా కొంతమందికి నచ్చటం లేదు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోవైపు ఎన్నికల ప్రక్రియ సమయం తగ్గించడంపై తీవ్రంగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మర్రిశేషి రెడ్డి గారు అయితే ఏకంగా హైకోర్టుకే వెళ్ళారు. ఇతరత్రా కూడా రకరకాల వ్యాఖ్యానాల మధ్య మరోవైపు విజయరామారావు గారి మా సహచరులు కానీ ఇతరత్రా ఈ జూబ్లీ కార్పొరేటర్గా పనిచేసిన కాదా సూర్యనారాయణ లాంటి వాళ్ళు సైతం టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. సో వీటిపైన ముందుగా లక్ష్మణ్ గారు చెప్పండి, అవాకులు చవాకులు పేలుతున్నాయి, వరంగల్లో గుణపాఠం వచ్చినా అని మన కేసీఆర్ గారు అంటున్నారు. మీరు ఎట్లా సమాధానం చెప్తారు దానికి? గుణపాఠం అని అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి వాళ్ళ గుణపాఠం కాదా? మరి వరంగల్లో ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ ద్వారా మెజారిటీని ఇంక్రీజ్ చేసుకున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదా? మరి డెమోక్రటిక్ సిస్టంలో గెలిచిన వాళ్ళు అవాకులు చవాకులు పేలొచ్చు, వాస్తవాలు మాట్లాడడానికి ప్రతిపక్షాలకు అర్హత లేదా? నేను అడుగుతా ఉన్నాను. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏమాత్రం సరికాదు. ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి, ఈ విధమైనటువంటి ఒంటెత్తు పోకడలు ఈ ప్రజాస్వామ్యంలో పనికిరావనేటువంటి విషయం స్పష్టం. ఓకే, రైట్. సోదరి గారు మీరు చెప్పండి, హైదరాబాద్లో ఇంకా రకరకాల వరాలు ఇస్తున్నారు. ఒక హాకర్లకి లైసెన్సులు ఇస్తున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూరా ఆకాశ యానాలకు కూడా అవకాశం ఇస్తున్నారు. దీంతో ఏమన్నా ఇది ఒకప్పుడు ఇక్కడ 3 అంతస్తులు మించి ఉండడానికి వీల్లేదనేటువంటి ఉండేది, ఇప్పుడు మొత్తం మారిపోతుంది, కాన్సెప్టే మారిపోతుంది. ఇవన్నీ కూడా హైదరాబాద్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయంట? పేదలు అనబడేవాళ్ళు ప్రతి ఏటా ఎలక్షన్స్ ఉంటే మంచిదని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కనుక ఉన్నట్టయితే ఎన్నో వాగ్దానాలు చేస్తారు. తాజాగా 427 కోట్ల రూపాయల వాటర్ బాకీలు మాఫ్ చేశారు. 2 బెడ్రూమ్స్ హౌసెస్, దాంతో ఎలక్ట్రిసిటీ ప్రాపర్టీ ట్యాక్స్ మాఫ్ కొంతవరకు అనమాట అండి. అందుకని ఏటా ఎలక్షన్లు ఉన్నట్టయితే పేదలుగా ఉంటే చాలా మంచిది అనమాట అండి. పెయిన్లెస్ పావర్టీలో బ్రతకవచ్చు. పని చేయక్కర్లేకుండా 5 రూపాయలకి అన్నం, 1 రూపాయికి బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ రూపాయికి బియ్యం ఇచ్చిన రోజులు ఇస్తున్నారు కదా సార్. అన్ని రూపాయికి బియ్యం అన్నీ ఊరికినే ఇవ్వటం. తర్వాత పెళ్లి చేసుకుంటే 51,000 రూపాయలు ఇస్తాం అనుకోటి చెప్పటం, పిల్లలు పుట్టినంటే ఇంకా డబ్బు ఎక్కువ ఇస్తామని చెప్పటం. దాన్ని కూడా తప్పుపడతారా మీరు? కళ్యాణ లక్ష్మి స్కీమ్ని కూడా తప్పుపడుతున్నారు. అందరికీ పెళ్లి చేసేస్తే మంచిది అనమాట అండి. పెళ్లి చేసి బిడ్డలు కన్నా ఎంతమందిని కంటే అంతమందికి డబ్బులు ఇస్తాం. మీరు ఓటర్లుగా ఉండండి, పేదవాళ్ళుగా ఉండండి, అప్పుడప్పుడు మీకు కొంత దారి ఇస్తూ ఉంటాం అనమాట అండి. ఆ పని చేయండి, కుటుంబ నియంత్రణ చేయండి, పొదుపు చేయండి. దానివల్లే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, హాయిగా బ్రతకొచ్చు. ప్రభుత్వం మీద బ్రతకకుండా, రాజకీయ వ్యాపారుల యొక్క దయాదక్షిణల మీద బ్రతకకుండా ఉండటం అనేది చెప్పేవాళ్ళు లేకుండా పోవటం వలన ఈ ఎన్నికల వల్ల నష్టమే జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగులు చూసుకోండి, బిఎస్ఎన్ఎల్లో మజ్దూరుగా చేయని ఆయన అటువంటి వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ప్రమోషన్ అని చెప్పేసి 5వ తరగతి మినిమం క్వాలిఫికేషన్, నెలకి 50,000 రూపాయలు జీతం. ఇప్పుడు ఒక్కొక్క జనరల్ మేనేజర్ 20-30 జనరల్ మేనేజర్లు ఉన్నారన్నమాట అండి. 2-5 లక్షల రూపాయల జీతాలు. ఇప్పుడు ఇంకో పే కమిషన్ రాబోతుంది, వాళ్ళు ఇంకా పెంచిపోతున్నారన్నమాట అండి. అంటే ప్రజలు పన్నులు కట్టే వాళ్ళంతా కూడా వీళ్ళని మేపటానికి వస్తుంది అనమాట. ఈ ఎన్నికల వాళ్ళ ద్వారా ఇంకా పాతకాలంలోనే ఉన్నట్టున్నారు. అవునండి, అవును. కొత్తకాలం అంటే ఏంటనమాట అండి, ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించడం, గొలుసుల్లో కోవటం, ఇదేమో కొత్తకాలం అనమాట అండి. పాతకాలం అంటే పని చేయండి, కష్టపడండి, దేశాన్ని ఉద్ధరించండి, దేశాన్ని ప్రేమించండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేవారు పాతకాలం. ఇప్పుడు ఏమంటే ఏమిటనమాట అండి, దేశం అంటే ప్రజలంటే ఓటర్లు, ప్రజలంటే ఓటర్లు.
ఓటర్లలో భేదవాళ్ళు అందరికీ పర్మనెంట్గా భేదవాళ్ళుగా ఉన్నట్లయితే వాగ్దానాలు పోటీపడి చేస్తాము, కారిడార్లు పెడతాము, హబ్బులు పెడతాము, కబ్బులు పెడతాము, జరిగిపోతాయి అనమాట. అవును, ఇప్పుడు మీరు చెప్పేది దాని ప్రకారం ఇక్కడ 5 రకరకాల స్కీములు ఇప్పుడు అనౌన్స్ చేశారు హైదరాబాద్లో. అవన్నీ మంచివి కాదంటారా? ఇప్పుడు ఈ భవన నిర్మాణానికి సంబంధించి కొంత రియల్ ఎస్టేట్ ఓతం ఇచ్చే విధంగా చేశారు. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా జూబ్లీహిల్స్లో కూడా ఆకాశ అన్నీ మంచివి. కానీ విద్య ప్రమాణాలు ఎలా ఉన్నాయి? జనాభా పెరిగిపోతుంది ఏమండి. ఏ జనాభా పెరిగిపోతుంది? ఎవరైతే పేదవాళ్ళని అనుకుంటున్నారో, ఎవరికైతే ఇంకా రిజర్వేషన్ కావాలని అనుకుంటున్నారో ఆ జనాభా పెరిగిపోతుంది. అంటే సంపదను సృష్టించే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతూ ఎవరైతే సృష్టించగలిగారో వాళ్ళేమో బిలియనర్స్ అయిపోతున్నారు, సహస్ర కోటీశ్వరులు వాళ్ళు అవుతున్నారనమాట అండి. అంటే ఏంటి? అంతరాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే అంతరాలు పెరిగిపోతాయో ఈక్విలిబ్రియం తగ్గిపోయి సంక్షోభం రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, మీరు జనరల్గా మాట్లాడుతున్నారు. నరసయ్య గౌడ్ గారు చెప్పండి, ఏమిటి అవాకులు చావాకులు అంటారు? మరోవైపు ఏమో ఇక హైదరాబాద్లో రకరకాల వాగ్దానాలు ఇప్పుడు వారు విమర్శించారు, వీటికి ఏమిటి సమాధానం చెప్తారు? ఇంకోవైపు ఏమో కేటీఆర్ గారు ఇద్దరు సీఎంలు కలిస్తే మీకేంటి నొప్పి అంటున్నారు ఆయన, మీరేమంటారు? మొట్టమొదటిగా ఏంటంటే హైదరాబాద్లో ఉండేటువంటి ప్రతి వాళ్ళు అంటే ప్రాంతాలకు లేకుంటే రాష్ట్రాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా హైదరాబాదు మంచిగా అభివృద్ధి చెందాలి. హైదరాబాదులో మౌలిక సదుపాయాలు బాగా పెరగాలి. హైదరాబాద్ మంచిగా ఇండస్ట్రియలైజేషన్ కావాలి. తద్వారా నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలనేది ఒక కాన్సెప్ట్లో అందరూ ఉన్నారు. దట్ ఈస్ అ ఫండమెంటల్. ఎవరు ప్రజలైనా కూడా పేద, మధ్య అండ్ రిచ్ తేడా లేకుండా అందరి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయానికి అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. సరే, మరి పెద్దలు చౌదరి గారు చాలా అంటే జనరల్గా ప్రతిదీ క్రిటిసైజ్ చేశారు. ప్రధానంగా ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పారు రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక హ్యూజ్ ఇండస్ట్రీ. యాక్చువల్లీ దాన్ని ఇనిషియేటివ్ తీసుకుని నేను, ఎందుకంటే ఈరోజు మీరు చూడండి టీఎస్ ఐపాస్ అని మనం పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? విదేశాలు కానీ ఇతర ఇండస్ట్రియలైజేషన్ ప్రోత్సాహం చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, వ్యవధి తగ్గాలి, బ్యూరోక్రాటిక్ హర్డల్స్ రావద్దనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. అదే పద్ధతిని మనం రియల్ ఎస్టేట్ రంగంలో ఏమవుతుంది, ఒక్కోసారి 6 నెలలు, సంవత్సరం పడుతుంది ఒక పర్మిషన్ రావడానికి. ఒక భవన నిర్మాణంతో వేలాది మంది భవన కార్మికులు, మధ్యతరగతి వాళ్ళు, సెంటరింగ్ వాళ్ళు, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, రియల్ ఎస్టేట్, ఇదంతా ఇన్వెస్ట్మెంట్ కదా. ఇన్వెస్ట్మెంట్, జాబ్ క్రియేషన్ ఇవన్నీ అవుతాయి కాబట్టి దాన్ని చేయడం జరుగుతుంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిమితులు అనేప్పుడు ఒక మొత్తం జూబ్లీహిల్స్ ఒకప్పుడు అసలు 3 అంతస్తులు మించి ఉండడానికి వీలేదన్నారు. మొత్తం అన్ని ఆకాశ అయిపోతాయి మొత్తం జూబ్లీహిల్స్ ఓట్లని మీకే అనమాట. అట్లా లేదు అంటే ఓట్ల కొరకే ఇప్పుడే ఎందుకు పెట్టారు మరి? అంటే జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ కి అంత సానుకూలత లేదు కాబట్టి ఇప్పుడు మొత్తం ఒక పక్కన విజయరామారావు గారు లాంటి వాళ్ళని ఆకర్షించడం కానీ, రెండో వైపు ఇట్లాంటివి కూడా కొంత ఓసం ఇస్తుంది. చూడు, జూబ్లీహిల్స్ మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతా ఇప్పుడు. లేదండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క డెసిషన్ ఇప్పుడుది కాదు. ఈ డెసిషన్ ఆల్మోస్ట్ 2014 ఎండింగ్లో అండ్ 2015లో మనకు హైటెక్ సిటీలో ఒక క్రీడా మీటింగ్ అయింది. క్రీడా మీటింగ్ అయినప్పుడు నేను కూడా ఉన్నాను సీఎం గారితో. అప్పుడు వారు అనేక ప్రతిపాదనలు చేయడం జరిగింది. అప్పటి నుంచి స్టడీ అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది స్టడీ చేయడం జరిగింది. ఇంపాక్ట్ అనేది ఇప్పుడు అనౌన్స్ కాదు, ఆల్మోస్ట్ 1-2 మంత్స్ బ్యాకే. అంటే జిహెచ్ఎంసీలకు సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి గారు సిఎస్ గారితో ఒక కమిటీ, గోపాల్ గారితో కమిటీ వేసి డ్రైనేజ్, ఇతర వ్యవస్థను అన్ని స్టడీ చేసిన తర్వాత ఓన్లీ లిమిటెడ్ ఏరియాకి ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, కేబీఆర్ పార్క్ చుట్టూ. ఎందుకంటే జూబ్లీహిల్స్ మొత్తం ఇవ్వలేదు, జూబ్లీహిల్స్ సొసైటీ మొత్తానికి ఇవ్వలేదు. దానికి కూడా స్టడీ కమిటీ చేశారు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు తట్టుకునే విధంగా ఉన్నాయా లేవా అని కమిటీ వేయడం జరిగింది. పార్క్ లోకి డ్రైనేజ్ వెళ్తా ఉంది, మీరు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకొరకే పార్క్ లో డ్రైనేజ్ వెళ్తే ఎంత, అది మొత్తం 100% మీరు చెప్పేది ఏంటంటే దాన్ని స్టడీ చేయడానికి జూబ్లీ హిల్స్ మన చిరాన్ ఫోర్ట్, దీని సారీ పార్క్ చుట్టూ ఎందుకు చేయటం ఏంటంటే ఈ రోజు అనేది అనేక అభ్యర్థులు రావటం అయింది. ఇట్ గివ్స్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ ఏ
ఒక యునిక్ క్యారెక్టర్ ఉంది కాబట్టి చుట్టూ మధ్యలో ఒక బిగ్ లంగ్ స్పేస్ అనేది అందరు కోరుకుంటున్నారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇంపాక్ట్ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ 1 year నుంచి పెండింగ్ ఉన్న డెసిషన్ ని 2 months బ్యాక్ పాలక ప్రభుత్వాలు ఏది కోరుకుంటే లేదు. ఇప్పుడు ఒకటే మీరు గారు మీరు గుర్తుపెట్టారు, మీరు పేదలకి చేస్తున్నామని తప్పు పెట్టారు, మధ్య తరగతి చేస్తున్నారు, చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఒకటేందంటే ఇప్పుడు మొండి బకాయిలు కానీ ఇప్పుడు 58 జీవో ఉంది. దాని ప్రధాన ఉద్దేశం మీకు తెలుసు, నేను స్థానికంగా ఎంపీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పోయి బెదిరియటం, ప్రతి ఒక్కళ్ళు పోయి అంటే ప్రతి ఒక్కళ్ళు పోయేసి మరి ఈ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న ఈ ఎన్నికల ప్రక్రియ 45 రోజులు తగ్గించేసారు. విపక్షాలకు అవకాశం లేకుండా చేస్తారు. ఒకటి మీరేమో దూసుకుపోతున్నారు, మీకు అవకాశం ఉంది కాబట్టి. ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుందండి, ఎంసెట్ ఎగ్జామ్ ఒక డేట్ ఉంటుంది ఇయర్ ఎండింగ్, ఆ డేటు May 2nd May 5th. ఎంసెట్ ఎగ్జామ్ 10 రోజుల తర్వాత పెట్టినంత మాత్రాన కింద ఉన్నవాడు పోయి ఫస్ట్ ర్యాంకులు రాడు, అది మొత్తం ప్రిపేర్ అయితేనే వస్తారు కదా. అట్లనే సెకండ్, నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో పోటీ చేసే ప్రతి నాయకుడు ఈ యొక్క ఎన్నికల సమయాన్ని అసలు 3 వారాలు కాదు, అవసరం ఉంటే 7 రోజులకు తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారం ఉంది కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి కేటీఆర్ గారిని కవిత గారిని రంగంలో దించి మీరంతా తిరుగుతా ఉన్నారు. వాళ్ళ మిగతా వాళ్ళకేమో అవకాశం ఎక్కడ ఉంది పాపం? లేదండి, 6 నెలల బట్టి ఎలక్షన్స్ ఉన్నాయని అందరికి అదే అంటే మీరు వాస్తవాలు ఈ విమర్శ వదిలిపెట్టండి. వాస్తవాలు ఎన్నికల టైం ఎంత పెరుగుతుంటే ఎన్నికల వ్యయం పెరుగుతుంది, ఇది అందరికీ తెలుసు. ఏ పార్టీ నన్ను క్యాండిడేట్ అడగమని రెడ్డి గారు ఎందుకు కోర్టుకి అది అంటే ఇప్పుడు ఒకటి మర్రిశేషర్ గారు ఒక విపక్ష నేతగా ప్రభుత్వం చేసే 10 ఒక విమర్శించాలని కోరుకుంటున్నారు, కానీ నిజమైంది కాదు. యాక్చువల్లీ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను గత సెషన్లో లెటరు రాసినప్పుడు దాదాపు పార్లమెంట్లో ఉన్న 545 ఎంపీలలో ప్రతి ఒక్కళ్ళు సిగ్నేచర్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. తగ్గించాలి, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం, సోషల్ మీడియా ఉన్నది, క్యాండిడేట్స్ గురించి పార్టీ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం పెద్ద టైం. ఒక్క నిమిషం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ సీనియర్ నేత, ఎంపీ గారు లైన్లో ఉన్నారు. వారు మాట్లాడడానికి ముందుగా వెంకట్ గారు ఒకరు హైదరాబాద్ చాలాసేపు నుంచి ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, మాట్లాడండి సార్. ఇప్పుడు ఎన్నికలలో మన హైదరాబాద్ వరాల జిల్లాను చూపిస్తున్నారు. ఈ రాజకీయాల కోసం ఇంకొకటి ఏంటంటే పేదలకు ఏదైతే పథకాలు పెడుతున్నారో అంటే జనాన్ని సోమరపోతు చేయడానికి పెట్టేదని కనపడుతుంది చాలా. చౌదరి గారి వాదనకి మీరు మద్దతిస్తున్నారు. చౌదరి గారు అయితే చెప్పారో అది కరెక్టే సార్. ఏం జరుగుతుందంటే ఏదో ఒక ఎలక్షన్లు వస్తున్నాయి, ఆ టైంలో మనకి ఏదో ఒకటి అయిపోతుందండి. ఇప్పుడు నల్ల బకాయిలు కానివ్వండి, విద్యుత్ బకాయిలు కానివ్వండి, రైతు రుణమాఫీలు కూడా అటాక్ చేశారండి. ఎలక్షన్ లో హామీలు ఇవ్వడం, వాళ్ళ మీద వీళ్ళు ఆశలు పెట్టుకోవడం, ఆ తర్వాత అవ్వకపోతే ఆత్మహత్యల దాకా దారి తీయడం అండి. ఇప్పుడు పని చేసుకునేవాడిని, వరే నువ్వు పని చేసుకో, మాకు ఇటుకొచ్చి కూర్చో, నీకు రానున్న రోజుల్లో బకాయి రుణం మాఫీ అయిపోతుంది. వాడేం చేస్తున్నాడండి? వైన్ షాప్ తొందరలో ప్రభుత్వాలు ముత్తూడు ఫైనాన్స్ రుణాలు కూడా పోతాయని చెప్పారు. అది నాకు నవ్వొచ్చేది ఆ రోజులో, కరపత్రాలు మరి చెప్పారు. రైట్, గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం కొమ్మినేని గారు. చెప్పండి సార్, ఏంటి ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఏం లేదు, ఒకటి వాస్తవమైన విషయం ఏంటంటే హనుమాన్ చౌదరి గారు చెప్పిన దాన్ని నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రజాప్రతినిధిగా నాకు వ్యక్తిగతమైనటువంటి ఆవేదన చాలా సందర్భాల్లో నేను మా మిత్రులకు కూడా చెప్తాను. అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇలా టీఆర్ఎస్ ఉన్నది, గతంలో టీడీపీ ఉన్నది. నాయకత్వాలు వహించే వ్యక్తుల యొక్క వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేదానికి స్కీములు పెట్టి మొత్తం రాష్ట్రాలను దివాలా తీస్తున్నాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదే పద్ధతుల్లో ఇవాళ కూడా జరిగేది కూడా అదే. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అందరికి వర్తించేసినా, లేకపోతే హైదరాబాద్ ఇప్పుడు ఇంత పెద్ద సీనియర్ గా ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాతావరణాన్ని పరిరక్షించాలని చెప్పి, ఆ తర్వాత సెటిలైట్ టౌన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి, స్మార్ట్ సిటీస్ కావాలని చెప్పి, ఒకవైపు ఏమో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము, ఉన్న వాటిని మొత్తం కాంక్రీట్ పట్టణాలుగా తయారు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎగ్జంప్షన్స్ ఇవ్వడం అనేటువంటిది కొంచెం
మరి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మొదలు మౌలిక సదుపాయాలు ఎంతవరకు ఇవ్వగలిగినాము, ఎంతవరకు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎంతవరకు రోడ్లు ఉన్నాయి, ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతోనే సతమతం అవుతున్నామని కదా స్కైవేలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం. మళ్ళా అదే పద్ధతుల్లో మీరు హైరేజ్ బిల్డింగ్లకు ఇష్టం వచ్చినట్టుగా పరమతులు ఇస్తే మరి అక్కడ ట్రాఫిక్ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఓకే, హైదరాబాద్ లో జుబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ పోవడానికి 2 గంటలు టైం పడతా ఉన్నది. ఇవన్నీ మనము భవిష్యత్తును ఆలోచన చేయాలి. తాత్కాలిక ప్రయోజనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అని కానివ్వండి ఎవరు నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తులో మన పిల్లలకు మనమే నాశనం చేసేటువంటి పరిస్థితి, మన రాష్ట్రాలను మన దేశాన్ని మనమే ముంచేటువంటి పరిస్థితి. నరసయ్య గౌడ్ గారు సమాధానం చెప్తారు. ఇది ప్రధానమైనటువంటి రెండోది. ఒక నిమిషం కొమ్మినేని గారు, రెండో ప్రశ్న కూడా చెప్పండి. ఇప్పుడు నిన్న 15 రోజులకే ప్రచార కార్యక్రమాన్ని తగ్గించారు కదా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అవును. వాస్తవంగా 15 రోజులకు తగ్గించడంలో తప్పు లేదు, కానీ మొత్తం 6 మాసాల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మొత్తం హైదరాబాద్ లో ఓటింగ్లు మొత్తం కేసీఆర్ తో నింపేసి తర్వాత డబ్బులు లేవు, తర్వాత మంజూరు లేదు, వాడికి జీవోలు లేవు, వేల కొద్ది ఇండ్లకు శంకుస్థాపనలు, తర్వాత అసలు స్కైవేలకు మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా చూపెట్టమనండి. మొత్తం దేశం ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేనంత లోటుతో నడుస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఈ నెలలో కూడా ఫ్రీజింగ్ ఇచ్చినారు ట్రెజరీ ఆఫీసు. ప్రతి నెల ట్రెజరీ ఆఫీసుల్లో పేమెంట్లు జరగట్లేదు. 1వ తారీఖు ఇచ్చే ఆసరా పెన్షన్లు 20వ తారీఖు ఇస్తున్నారు. ఆ మిత్రులు మా నరసయ్య గౌడ్ గారిని పోయి తెలుసుకోమనండి. ఎందుకంటే ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్న ఒకవైపు జరుగుతూ ఉంటే ఇష్టానుసారం నేను టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతనో లేకపోతే ఇంకో నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుగా మాట్లాడలేదు. ఒక పౌరునిగా నాకు ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాల ఆవేదన చెప్తా ఉన్నాను నేను. రైట్, ఒక్క నిమిషం సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం. ఈ పద్ధతుల్లో వ్యవహరిస్తే రాష్ట్రం దివాలా తీయక ఏమవుతుంది? ఏమండి దివాలా తీస్తున్నారు అంటున్నారు, ఆయన బాధపడుతున్నారు, చెప్పండి. ఇప్పుడు సరే, ఇప్పుడు వారు ఒక మంచి సలహా అన్ని చూసుకొని వారు ఏమీ విమర్శించట్లేదు. వారు ఒక అంటే మనం చేసే పనులకు బడ్జెట్ సరిపోతుందా లేదా అనేది ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంత మంచి సుఖేందర్ రెడ్డి గారు మిగతాది ఏమనలేదు. ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ మనం తీసుకుంటే సగటున గత అంటే 12 months అంటే ఇప్పుడు 9-10 months అయిపోయింది. ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఏ 15% గ్రోత్ రేట్. అండ్ బడ్జెట్ రమారమి ఇప్పటి వరకు వచ్చింది. అండ్ 3 months ప్రొజెక్షన్ తీసుకుంటే బడ్జెట్ దాదాపు నాన్ ప్లాన్ బడ్జెట్ మనకు రఫ్లీ 50,000. లాస్ట్ ఇయర్ 1,10,000 కోట్లు అండి. మీరు ఎంత బడ్జెట్ పెర్ఫార్మెన్స్ చేశారు? అంత 70,000 కోట్లు చేయలేదు. ఈ ఏడాది కూడా 80,000 కోట్లు మించదు అంటున్నారు. 1,15,000 కోట్లు అంకిలో ఒకటి చేసేది ఒకటి కదా. చెప్పిన తర్వాత సెకండ్ ప్లాన్డ్ బడ్జెట్ ఆయన చెప్పింది ఏంటంటే స్మార్ట్ సిటీస్ క్యాపిటల్ దీంట్లో దాంట్లో వెళ్ళకుండా ప్లాన్డ్ బడ్జెట్ అరౌండ్ 60,000 crores. మాకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది? ఎందుకంటే ఇప్పుడు గత సంవత్సరం పోలిస్తే ఇది ఉంది. సెకండ్ ఇదొక్కటే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏది కానీ మనం ఒకటి ఈవెన్ ఎంపీ లాట్స్ కూడా మాకు 5 కోట్లు వస్తాయి. ఓ సందర్భంలో అదే సంవత్సరం 5 కోట్లు ఖర్చు పెట్టి ఓవర్ స్పిల్ అవుతాయి. అంటే ఓసారి మనం ఒకటి దానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటాం. 100% ప్రణాళికాబద్ధం. ఇంకోటి మీరు మా ముఖ్యమంత్రి గారు అనుకున్నట్లు దుబారా చేసే మనిషి కాదు. పైసా లెక్క చూస్తాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఏంటంటే యూనిట్ లెక్క చూసుకుంటాడు. అంత అంటే ఏదో జస్ట్ సూపర్ఫిషియల్ బడ్జెట్ మ్యాక్రో ప్లానింగ్ కాదు, మైక్రో ప్లానింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ ఏంటంటే ఈ రోజు మనం జరుగుతుంది స్మార్ట్ సిటీ అంటున్నాం. స్మార్ట్ సిటీ మధ్య పోయించాం, దాని కొరకు ఒక 7 days వేరే కంట్రీస్ వెళ్ళొచ్చాం. స్మార్ట్ సిటీ యొక్క కాన్సెప్ట్ ను మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఇచ్చిందండి. 100 కోట్లతో మరి జూబ్లీ చిరాను కేబీఆర్ పార్కులు ఏమైనా చేయగలమా అండి? అంటే ఇప్పుడు ఉన్న మనం బడ్జెట్ తోని మనం అవసరం ఉంటే కొంత హడ్కో మొత్తం 6 నెలల నుంచి మీరు ప్రచారం దంచేసి మాకు అవకాశం ఇవ్వకుండా చేశారంటున్నారు కదా. చూడు, మీకు ఇదివరకే చెప్పాను, మేలే ఎంసెట్ ఉంటది, అందరు పిల్లలు చదువుకుంటారు. ఒక రోజు మే 2nd, 4th, 5th అని అనుకుంటే ఎట్లండి? ఎవరైనా కూడా ఎప్పుడు కూడా వారం రోజులు రెడీ అయిపోయారు, వాళ్ళు వెనకబడిపోయారు. వారం రోజుల ప్రచారంతో ఎన్నికలు
ఎన్నికలు గెలవరు. Right. ఓవరాల్ గా 90% ఆఫ్ పీపుల్ పర్ఫార్మెన్స్ సంగతి కొత్త గారు మీరు ఎటో గెలిచేది లేదు పెట్టేది లేదు కదా అంటున్నాడు ఆయన. నర్సయ్య గారు, సుఖేంద్ర గారు లైన్ లో, చెంగల్రాయుడు గారు. నేను ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయగలిచాను. హైదరాబాద్ లో ఉన్న ఓటింగులు మొత్తం కేసీఆర్ తో గత 3 మాసాలుగా నింపేసినారా లేదా? కేసీఆర్ గారు బడ్జెట్ లేని అలొకేషన్ లేనటువంటి స్కీములకు శంకుస్థాపన చేస్తున్నారా లేదా? అవును. మంత్రులంతా పరుగులు తీస్తున్నారా లేదా? రాత్రి పగళ్ళు మీరు కూడా పరిగెత్తపోయారు, ఎవరొద్దన్నారు అంటున్నాడు ఆయన. మీరు కూడా పరిగెత్తపోయారా? డబ్బులు లేవు, మంజూరు లేదు, ఏమీ లేకుండా అడావుడి చేస్తున్నారండి. తర్వాత ఇంకొక విషయం చెప్తాను మీకు. 14-15 బడ్జెట్ వీళ్ళు ఖర్చు పెట్టింది 63,000 కోట్లే. మొత్తం 63,000 కోట్లే. 15-16 1,16,000 కోట్లు పెట్టినా వీళ్ళు రేపు 70,000కు మించదు. ఇప్పుడు నాకు అర్థం కాదు, 6 నెలల నుంచి 3 నెలల నుంచి ప్రచారం చేస్తున్నట్టు ఎవరికి ఇదేమన్నా సీక్రెట్ శంకుస్థాపనలకి మీరు టెండర్ పిలవాలా, ఆమోదం పంచాలా, డబ్బులు ఖర్చు పెట్టాలా, ఏమి లేకుండా శంకుస్థాపనలు శంకుస్థాపనల గురించి క్రిటిసైజ్ చేసే నైతిక హక్కు మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రోజు రైల్వే బడ్జెట్ రైల్వే ప్రాజెక్టులు మొత్తం ఇదివరకు అనౌన్స్ చేసిన మొత్తం కంప్లీట్ చేయాలంటే 100 ఏళ్ళు పడుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ 100 ఏళ్ళు పడుతుంది. వాళ్ళకి మళ్ళీ మీరు మేము చేయట్లేదు, 100 చేసి చూస్తాం. చెంగల్రాయుడు గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 నెలలుగా హైదరాబాద్ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది. ఓటర్ లిస్టులో నుంచి ఓటర్స్ని తీసేసే కాడి నుంచి, డివిజన్స్ మార్చే కాడి నుంచి, డివిజన్స్ను వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకునే కాడి నుంచి, తర్వాత హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది, మీరు జనవరి లోపల ఎలక్షన్ జరపమని డైరెక్ట్ ఇచ్చిన తర్వాత, వరంగల్ ఎన్నికల తర్వాత ఇంకా అన్ని పార్టీలను ఖతం చేసేదానికి హైదరాబాద్ ఒకటే ఎన్నికలు జరిగేది. ఇంకేం ఎలక్షన్స్ లేవు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, అసెంబ్లీ డిక్లేర్ కాకముందుగానే అయిపోయినాయి. కాబట్టి ఈ ఎలక్షన్స్లో కూడా మేము ఉండాము, ఏరే వండ రానికన్నా పోతామని పందాలో పనిచేసుకుంటున్నారు. 3 నెలల నుంచి మంత్రులను, ఎమ్మెల్యేలను వార్డుకు ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళు ఎలక్షన్ పని చేసుకుంటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ వాళ్ళు యాజ్ పర్ రూల్స్ 45 రోజులు టైం ఉండదు కదా, నామినేషన్ చేసిన తర్వాత చేసుకోవచ్చు అని అనుకున్నారు. దీన్ని ఇప్పుడు కుదిచ్చేశారు. ఇది కుదించాలనేటువంటి ప్లాన్తోనే ఇది జరుగుతుందని కూడా మరీ శశిధర్ రెడ్డి గారు 2 నెలల క్రితమే చెప్పారు, ఈ మాదిరి ప్లాన్ చేస్తున్నారని. ఎలక్షన్ కమిషన్ కూడా 45 రోజులు టైం కావాలని చెప్పేసి కోర్టుని అప్రోచ్ అయింది. ఆ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మెత్తబడిపోయింది. ఇప్పుడు మిత్రులు ఇప్పుడే చెప్పారు నర్సయ్య గారు, మే ఎంసెట్ మేలోని పెడతామని చెప్పేసి ముందే డిక్లేర్ చేస్తున్నాం కదంటే, మీది కార్పొరేట్ స్థాయిలో మీరు ఆలోచన చేస్తున్నారు, మేము గవర్నమెంట్ స్కూల్ స్థాయిలో మేము ఆలోచన చేస్తున్నాము. మీరు ఎగ్జామినేషన్ కోసం డిసెంబర్కే రెడీ అయిపోయినారు. మీరు జనవరిలో పెట్టినా కూడా రాసేస్తారు మీరు. మేము యాజ్ పర్ షెడ్యూల్ మాకు మేలోనే వస్తుంది కదా, యాజ్ పర్ యాక్ట్ ఉండే కదా అని మేము ఆలోచన చేసాము. మీరు అయినా సార్ మీరు పెద్ద వరాలు ఇచ్చుకుంటా పోతున్నారు. మీ వరాలను గ్రామీణ ప్రజానీకం నమ్మొచ్చినేమో కానీ పట్టణ ప్రజానీకం ఎన్లైటెన్ నమ్మే పరిస్థితులు లేరు. ఉదాహరణకు చెప్తాను సార్, నంబర్ సార్, ఎన్టీ రామారావు 2 రూపాయలు కేజీ బియ్యాన్ని అనౌన్స్ చేశాడండి. విజయభాస్కర్ రెడ్డి ₹1.90కి బియ్యం ఇస్తానండి. ఎంతమంది నమ్మారండి? ఎంతమంది నమ్మారు? నమ్మలా. మీరు ఇన్ని చెప్పుకుంటా పోండి, చెప్పినా కూడా ఇప్పుడు ఎలక్షన్ వరాలని చెప్పేసి తెలుసు. అదే ఎన్ని చేసేటి ఏందో 18 నెలలు 19 నెలల నుంచి మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోతాం? నేను నిన్న కొంచెం అక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ గల్లీలోకి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇప్పుడు ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయి కదంటే ఎలక్షన్లు వస్తున్నాయి చేస్తున్నారు భయ్యా అని చేశారు, సంతోషిద్దాం. ఎలక్షన్స్ వస్తున్నాయి చేస్తున్నారు. శ్రీనివాస్ గారు భువనగిరి నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే ఉందో నాది కూడా టీఆర్ఎస్ పార్టీ సార్. కాకపోతే మా పార్టీ తన అనుకూలం కోసం 15 రోజులకు కుదించుకోవడం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము, ఇది మంచి పద్ధతి కాదు సార్. ఇంత ముందు కూడా ఇలాంటి పద్ధతి లేదు. అక్కడ మా ఎంపీ గారు ఉన్నాడు, మాట్లాడుతున్నారు.
ఇప్పటి వరకే అసలు ఈ భువనగిరి అయితే ఏం డెవలప్ ఈ వచ్చినప్పటి నుంచి అయితే ఏం డెవలప్ చెందలేదు సార్. ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి అయినా ఇంతో అంతో చాలా డెవలప్మెంట్ చేశాడు, కానీ ఇతను వచ్చినప్పటి నుంచి ఏం మార్పు కనిపించట్లేదు సార్. మీరు నిజంగా టీఆర్ఎస్ఏనా? ఏంటి సార్? మీరు నిజంగా టీఆర్ఎస్ఏనా అంట? బూర నరసయ్య గౌడ్ గారు రీసెంట్ గా 2014 ఎన్నికలకు ముందుకు వచ్చారు. నేను 8th క్లాస్ నుంచి టీఆర్ఎస్ లో ఉంటున్నా. 8th క్లాస్ నుంచా? ఎస్ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్, రఘుపతి గారు మీరు కూడా మాట్లాడండి. సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు అర్బనైజేషన్లో ప్లానింగ్ లోపాలు జరుగుతూ ఉన్నాయనేది మనకు చాలా కాలంగా మనం చర్చించుకుంటున్నాం. ఈ అర్బనైజేషన్ వల్ల ఎప్పుడూ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలో వచ్చేటువంటి లోపాలు ఎన్నో సందర్భాల్లో ఒక గంట పాటు వర్షం పడితేనే రోడ్లు జలమైన. మీరు నరసయ్య గారు మీరు వచ్చిందో రాలేదో, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రతిష్టాత్మకమైన కేబీఆర్ పార్క్ లోకి డ్రైనేజ్ వెళ్తా ఉంది. డ్రైనేజ్ వెళ్తే ఎంత ప్రమాదం, అది ఎంత వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళు లేరు, ఏం చేయాలి? మేము మా గొడవడం సరే చెప్పి తీసుకొచ్చి వదిలేస్తాం. అదొకటే కదా. ఇవాళ థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్ నిర్మించిన తర్వాత లక్షలాది ఎకరాలు వీళ్ళకి అందుబాటులోకి వచ్చాయి. ఓకే, ఈ రోజు కూడా మనకు ఉన్న దాంట్లోనే అక్కడే కంజెస్ట్ చేసుకుంటూ అక్కడే మనం హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇస్తామని చెప్తూ ఉన్న దాన్ని ఇంకా కొంచెం గందరగోళ పరిస్థితికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఒక పక్క శాటిలైట్ టౌన్స్ అని చెప్పి, స్మార్ట్ సిటీస్ అని చెప్పి, చుట్టుపక్కల ఉన్నటువంటి స్కాటర్ కావాలనేటువంటి ఆలోచన ఒక పక్క మాట్లాడుకుంటూ ఉన్నాం. దాన్ని అంతా వదిలిపెట్టి మళ్ళీ ఆ పాతకాల పద్ధతిలోనే కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా, ఎవరికైతే అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా జరుగుతాం తప్పించి ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టు, విజన్ ఉన్నట్టుగా అనిపించట్లే. నేననేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటం, అది ఓన్లీ ఓటర్ని మనం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ ఒక హైదరాబాదీగా ఆలోచించేటువంటి పరిస్థితి ఒకసారి చూస్తే హైదరాబాద్ స్కోర్ కోట్లేదండి. జూబ్లీ హిల్స్ చుట్టూరునో లేకపోతే కేబీఆర్ పార్క్ చుట్టూరు పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ కావాలని ఎవరు కోరుకోవట్లేదు. ఇవాళ మనం ఇందాక ఆయన చెప్పినట్టుగా ఎల్బీ నగర్ వెళ్ళాలంటే 2 గంటలు పడుతుంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ విపరీతమైన కంజెస్టెడ్ అవుతుంది. కేసీఆర్ గారే గత కొన్ని సందర్భాల్లో డల్లాస్ నగరం వెళ్ళొచ్చాను, అద్భుతంగా ఉన్నాయి, డిఫరెంట్ లెవెల్స్ ఫ్లైఓవర్స్. ఇలా జరగాలనేటువంటిది, స్కాటర్ అవ్వాలనేటువంటి పరిస్థితి చెప్తే ఈరోజు దానికి భిన్నంగా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఎక్కడైతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ నేను అలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సమస్యలు మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. ఇవాళ హైదరాబాద్కి గ్రేటెస్ట్ అంటే అప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు మొత్తం రాష్ట్రం హైదరాబాద్ అంతా ఇచ్చేసి ఇక్కడ ఒకసారి ఇవ్వట్లేదు హై రైజ్ బిల్డింగ్స్ అని అంటే అదే ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసుకుని అనొచ్చు కదా వాళ్ళు. నేను చెప్పేది అదే, ఇప్పుడు మనకి చుట్టూరా ఒక ఓవరాల్ రావటం వల్ల బోల్డ్ అంత ల్యాండ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మీరు స్కాటర్ చేయడం వల్ల డెవలప్మెంట్ని అద్భుతమైనటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు అవకాశం ఉంది గతంలో కన్నా. అటువంటి వాటిని మనం ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేస్తే. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, ఈ ప్రచారం తగ్గించడం తప్పే ఉంది, మీరు రెడీ కాలేదు, మీరు రెడీ అయ్యామంటున్నారు నరసయ్య గారు, మీరేమంటారు? ఒక విషయం అండి, ప్రభుత్వ యంత్రాంగమే ఈ రిజర్వేషన్కి సంబంధించి అవసరమైనటువంటి విధానాన్ని రూపొందిస్తుంది, ఎలక్షన్ కమిషన్కి ఇస్తూ ఉంది. ప్రభుత్వానికి లోపాయకారిగా సమాచారం మొత్తం ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళ ప్రచార కార్యక్రమం ప్రారంభించుకున్నారు. ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో, రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో ఇవాళ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆ రకమైనటువంటి నిర్ణయానికి అవకాశం ఇవ్వండి, ఆ రకమైనటువంటి నిర్ణయం చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ కుట్రపూరితంగా వ్యవహరించి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఇది సమంజసం కాదు. మరి చెంగల్రాయుడు గారు చెప్పినట్టు ఏదైతే డివిజన్లకు సంబంధించి ఒకసారి కోర్టులో 200 డివిజన్స్ చేస్తామని చెప్పి పత్రం దాఖలు చేశారు. ఆ తర్వాత సెట్ బ్యాక్ అయ్యారు, 150 డివిజన్లకు పరిమితమయ్యారు. ఆ 150 డివిజన్లకి దాంట్లో సంబంధించి అనేకమైనటువంటి బ్లాకులు, ఇక్కడ బ్లాక్ అక్కడ, అక్కడ బ్లాక్ ఇక్కడ, డివిజన్ల విభజనలో కుట్రపూరితంగా వ్యవహరించారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు నరసయ్య గౌడ్ గారు అక్కడ చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను నరసయ్య గౌడ్ గారిని, హైదరాబాదులో పన్నుల వసూలుకు చెత్త కుప్పలు ఇంటి ముందట పోసారు మీరే. మరి ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఇవాళ కొందరికి పన్నులు మాఫీ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను,
రాష్ట్రం విధానం అనేటువంటిది రాష్ట్రం అంతా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుళాయి బకాయిలు కానీ లేకపోతే కరెంటు మాఫీ కానీ మరి హైదరాబాద్కే పరిమితమై మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? రాష్ట్రం అంతా విధానాన్ని ఎందుకు అమలు చేస్తా లేరు? మరి ఇక్కడనేమో చెత్త కుప్పలేస్తారు. అదే రకంగా మళ్ళీ అదే రకంగా మరి వాళ్ళ వేసిన పన్నుల మాఫీకి ఇవాళ అంటే సమస్య సృష్టిస్తారు, సమస్యను తొలగిస్తారు. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా రాష్ట్ర ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఇవాళ ఉన్నారు. మరి రేపు పత్తా లేకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ కనబడకుండా పోతారు. రావాలి కదా. ఒక విషయం నరసాగౌడ్ గారిని ఇంకో విషయం నేను చెప్తాను, జవాబు చెప్తాను. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఏవైతే బోర్డులు పెట్టారు, నేను బోర్డులు 1600 బోర్డులు ఉన్నాయి. ఇంకా అంతకంటే ఇంకా 2000 పైన ఉండొచ్చు బోర్డు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 2 పడకల ఇల్లు అన్నారు. 2 పడకల ఇల్లు మీరు దాదాపు 1.5 సంవత్సరం పైగా అయిపోయింది. 2 పడకల ఇల్లు ఈ రాష్ట్రంలో ఎన్ని కట్టారు? అసలు ఏంటి తప్ప దానికి అనుగుణంగా ఒక్క నిమిషం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడే ఎందుకు రద్దు చేశారు, రాష్ట్రం అంతా ఎందుకు రద్దు చేయలేదని దాని ప్రశ్న. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న వేశారు లక్ష్మీ అన్న గారికి. నువ్వు గుర్తు చేయాలి, బీహార్ లో ఎలక్షన్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడ 1,40,000 కోట్లు 60, 70, 80, 90 లక్షన్నర ఏదో చేశారు. మరి మొత్తం దేశమంతా ఎందుకు చేయలేదు? ఇప్పుడు అన్నగారు రాజకీయ పార్టీ, నేషనల్ రాజకీయ పార్టీ, మొత్తం దేశం మొత్తం ప్రధానమంత్రి గారు బోర్డులు పెడతారు ఎలక్షన్ ఉన్నప్పుడు. ఎలక్షన్ ఉన్నప్పుడే పెడతారు కదా, ఎలక్షన్ లేనప్పుడు కదా. రాజకీయ పార్టీ ఏం చేస్తారండి, ఎక్కడ ఎలక్షన్ అయిందో అక్కడ కేంద్రీకృతం చేస్తారు. అందరూ తప్పేమోనండి, మీరు అర్థం చేసుకోండి. అదే రెండోది, మరి గడ్కరీ గారు మొన్న వచ్చారు, 43,000 కోట్ల ప్రాజెక్టు దానికి అనౌన్స్మెంట్ అయింది. మరి గత సంవత్సరం ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? ఇంకోటి, మరి ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్ అయితే హైదరాబాద్ లో పోటీ పెడతారు కదా, ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో పెడతారా? పెట్టదు కదా. అమరావతిలో మీ ఫ్రెండ్షిప్ కలిసింది కదా, పెట్టుకోవచ్చు. వాళ్ళు పెడతారా? మా మీద అభిమానం ఉంటే పెట్టండి అన్నట్టుగా మీరే చెప్తున్నారు. కేటీఆర్ గారు అంటారు ఇద్దరు సీఎంలు కలిస్తే మహారాష్ట్ర సీఎం తో మనం పోయి లాంచ్ చేస్తాం. సీఎం మీద మీరు కేసు పెడతామని చెప్పారా? అంటే మంచిగా ఉంటుందా? బెదిరించారా మీరు? మహారాష్ట్ర సీఎం మీరు బెదిరించారా అంటున్నారు. చౌదరి గారిని మంచిగా ఉండాలా లేదా చెప్పండి. సీఎం అందరూ కలిసి పని చేయవలసిందే దేశం కోసం. ఏ ప్రాంతం మెరుగైనప్పటికీ కూడా దేశానికే లాభం. కాబట్టి మోడీ గారు ఇదివరకే చెప్పారనమాట అండి, ఫెడరలిజం అని, స్టేట్స్కి ఇంకా ఎక్కువ పవర్స్ ఇస్తామని. వాళ్ళంతా కలిసి పనిచేసినట్టయితే ఈ వివాదాలు ఉండమని చెప్పి అది ఆహ్వానించదగింది. రెండోది, ఇందాక రియల్ ఎస్టేట్ గురించి చెప్పాము. తర్వాత మీరు కూడా ఇప్పుడు మరి ఇద్దరు కేసులు పెట్టుకుంటా ఉన్నారు కదా, దాని సంగతి మీరు మాట్లాడలేదే? పెట్టుకొని ఉండి మరి దాని గురించి మాట్లాడండి. అప్పుడు ఇద్దరు తిట్టుకున్నారు కదా అంటున్నారు కొందరు. అది రాజకీయం కదా. అది రాజకీయమేనా? కేసు మీరు నమ్మట్లేదా? మీలాంటి వాళ్ళు కేసులు నమ్ముతున్నారా నమ్మట్లేదా? మీరు మేధావి కదా. అవును, మరి కేసు అన్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. ఎమ్మెల్యేలని ఎంపీలు కొనుక్కోవటం అనేది ఈనాటిది కాదు. ఓటర్లు కొనుక్కుంటున్నామా లేదా? సో పర్వాలేదు అంటారా? మీరు కూడా మద్దతు ఇస్తున్నారా? చెప్తున్నాను. అది భజన్ లాల్ గారు పార్టీని అమ్మేసేసారు, మొత్తం మారిపోయాడు. ఇప్పుడు కూడా మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఆయన ఇంకో పార్టీని అమ్మేసేసాడు. ఇప్పుడు కూడా మళ్ళా ఇంకో పార్టీ కూడా అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో ఓటర్ల కాడి నుంచి, పార్టీల కాడి నుంచి, ఎమ్మెల్యే కాడి నుంచి అమ్ముకోవడం. అప్పుడు మరి కేసు ఏమైపోయింది చెప్పండి? నీళ్ళు అయిపోయింది కదా. అంతే అంటారు. గురించి ఎవరు మాట్లాడలేదు కదా. కలిసి ఉంటే అన్న మంచిదిలే అంటారు. అవును, కలిసి ఉంటేనే మంచిది అనమాట. రైట్. కేసులు పోయినా పర్వాలేదు అంట. ఇంకా రెండు విషయాలు, కేసులు రోజు జరుగుతూనే ఉన్నాయి. రైట్. ఒక్క నిమిషం. ముంబై నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇతర జిల్లాల నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఓటు అప్లై చేయడం అంటే దీంట్లో ఏంటి సార్? గ్రేటర్ హైదరాబాద్ దీనికి దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదు కదా, గ్రేటర్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ కదా జరుగుతుంది.
కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇతర జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఇక్కడ ఓటర్కు రిజిస్టర్ చేయించుకోవడం అంటే అచ్చా కార్పొరేషన్ అది ఇంకా టైం ఉంది. అది జనరల్గా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అన్ని ఇప్పుడు జిల్లా పరిషత్తులు కైవసం చేసుకోవడానికి అట్లా అన్ని పార్టీలు అదే పద్ధతిలో వెళ్తున్నాయి. వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళారు. దానికి మనం ఏం చేస్తాం? చెంగల్రెడ్డి గారు మీరు ఏదో మాట్లాడిపోయారు. సార్, ఇక్కడ ఎన్నికలప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం, వరాలు ఇవ్వటం అనేది ఆనవాయితీ అనేది నర్సయ్య గారు చెప్పారు. దాని యొక్క రిజల్ట్ కూడా బీహార్లో చూశారు. 1,45,000 కోట్ల రూపాయలు మీరు అనౌన్స్ చేశారు. ఉన్న సీట్లు కూడా పోగొట్టుకున్నారు. మీరు ఆ మాదిరి ఏమన్నా అవుతారా? మీరు ఇన్ని అనౌన్స్ చేస్తున్నారు. రెస్టారెంట్ గారు ఒక మంచి ప్రశ్న వేశారు. అయ్యా, మీరు హైదరాబాద్ వరకు వర్తింపు చేశారు. మీరు ఎంటైర్ రాష్ట్రానికి దీన్ని వర్తింపు చేసే విధంగా ఒక చిన్న జీవోను ఒకదాన్ని రిలీజ్ చేసేస్తే అందరికీ వర్తిస్తారు. దీనికి చెప్పండి, ఇద్దరు సీఎంలు కలిసి ఉంటే మీరు బాధపడుతున్నారు సార్. ఇప్పుడు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉండాలి. కలిసి ఉంటే మంచిదే, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. నిన్నటి దాకా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని, ఈ పొద్దులు కూడా కేసులు అట్నే ఉన్నాయి. కేసులు మెత్తపరిచే ప్రయత్నం చేసుకొని, ఇంకొక సీక్రెట్ అండర్స్టాండింగ్ కూడా నేను మొన్న కౌన్సిల్లో క్వశ్చన్ వేసానండి. మీరు ఇంత తొందరగా అక్కడికి మార్చాలంటున్నారు. మెదా టవర్ అన్నారు, ఆ టవర్ అన్నారు, ఈ టవర్ అన్నారు. వీళ్ళకి అందరికీ షెల్టర్ చూపించేసేయండి, ఆఫీసులు చూపించేసేయండి, బోర్డు పెట్టండి, వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఏమీ చూపించకుండానే మీరు వెళ్ళిపోతున్నారు కదా. దీంట్లో బలమైన కారణాలు ఏమిటి? మీకేమన్నా సీక్రెట్ డీల్ ఏమన్నా కుదిరిందా వెళ్ళిపోయేదానికి? యనమల రామకృష్ణ గారిని ఎవరితో సీక్రెట్ డీలు? కేసీఆర్ తో ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. మూటాముళ్ళు సర్దుకుని పార్టీ ఆఫీస్ కూడా పెట్టకుండా అండే పెట్టుకుని సీక్రెట్ డీల్ కుదిరిందంటే, మొదట్లో మీరు చెప్పినట్టు బాగున్నాయి కానీ ఈ మాకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అన్నాడు. ఏది ఇబ్బంది కలిగిస్తున్నాయి? ఈ మాటలు మీరు అన్నమాట. ఇప్పుడు మీరు జూన్ నాటికి వెళ్ళాలంటున్నారు. అక్కడేం అక్కడేం చూపించారు. మీ డీల్ మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తీసుకోవాలి, అందుకోసం మీరు చేయండి. కానీ ఇక్కడ ఎలక్షన్స్ పద్ధతిలో ఉండేటప్పుడు మటుకు దాన్ని డివేట్ కాకుండా చూడండి. మొట్టమొదటిగా ఏంటంటే 3 నెలలకే వచ్చేసాం సార్. ఇది శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఈ రోజు కాదు, రాజకీయాలు పుట్టినప్పుడే పెద్దలు చెప్పారు. సెకండ్ అంశం, ఇప్పుడు ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో అనేక వాస్తవాలు వారు అన్నారు, వీరు అన్నారు. ఇక్కడ అది కాదు, తెలంగాణ ఏర్పాటు ముందుకు సమస్య కాదు, అయిన తర్వాత ఏం జరిగింది అనేది సమస్య. అయిన తర్వాత వీనింగ్ ఏదైతే 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కొందరు బాధపడటమో లేకుండా ఇవ్వటమో, ఆ సందర్భాల్లో ఒక కుటుంబం కూడా విడిపోయినప్పుడు కొంత సమయంలో మీరు అడిగేది ఏంది? ఓటుకు నోటు కేసు గురించి డైరెక్ట్ గా అడుగుతున్నారండి. దాని మీద చెప్పకుండా మిగతా అన్ని చుట్టూ తిప్పుతారు ఎందుకు? మీరు ఇప్పుడు ఏమన్నారు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు మా మిత్రులను డిక్లేర్ చేయండి కూడా లేదు, అయిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు వారు మా పక్క రాష్ట్రం, మా బ్రదర్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, మేము మా రాష్ట్ర వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు కర్ణాటక రేవంత్ రెడ్డి ఒక్కడే బలే వాళ్ళ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు రాష్ట్రానికి సంబంధం లింక్ ఏంటంటే అదొక కేసు, 2 రాష్ట్ర సంబంధాలు ఆధారపడి ఉండవు. దాని ఎఫెక్ట్ తోటే కదా సెక్షన్ 8 పెడతాం, ఆంధ్ర పోలీస్ స్టేషన్ పెడతాం అన్న ఎఫెక్ట్ అయినా కూడా అంతిమంగా టెంపరీ బాగా అంతిమంగా 2 రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో మించి కానీ వేరే వ్యక్తిగత కక్షలు కానీ ప్రయోజనాలు కాపాడండి సార్. కానీ 2 రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేటి ఆ 250 కేసులు పెట్టారు, వాటి గురించి కూడా. అఖిల్ గారు సికింద్రాబాద్ జిల్లాలో ఉన్నారు. అఖిల్ గారు నమస్కారం, మాట్లాడండి. అఖిల్ సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ హైదరాబాద్ ప్రజల మీద కురిపిస్తున్న వరాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకు ఆనందపడాలి కానీ ఆశ్చర్యం ఎందుకబ్బా? అలాగే సార్, ఇంతకు ముందు ఒక సంవత్సరం అవుతుందేమో సుమారుగా 40-50 లక్షలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్లు కూడా కూల్చేశారు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తారా? ఓకే, మనకి ఈ సందర్భం కాదు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రెండింటికి పెద్ద ఒక చాలా దగ్గర పోలిక కనపడుతుందండి.
అంతేనా? విపరీతమైన ప్రచారం ఏముండదు, ఆరంభ సూరత్వం తప్పితే. అమెరికా 20 సార్లు మాట్లాడుంటాడు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి అమెరికా ప్రెసిడెంట్ తో అన్ని సార్లు మీట్ అవ్వలేదు, అతి తక్కువ కాలంలో మోడీ గారు మీట్ అయినట్టు. కానీ వెళ్ళిన కుర్రోళ్ళందరినీ పాపం వెనక్కి పంపించేస్తుంటే కనీసం ఒక మాట మాడేది లేదు. ఒక్క నిమిషంలో చెప్పారండి, అభినందించాలి. ఈ విషయంలో అఖిల్ గారు మిమ్మల్ని అభినందించాలి, ఎందుకంటే కొత్త పాయింట్ని తీసుకురావడం ద్వారా మీరు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. మీకు అభినందనలు. చెప్పండి. అలాగే పాకిస్తాన్ ప్రోటోకాల్ అన్ని పక్కన పెట్టారు, వెంటనే దాడి. ఇలాంటివన్నీ రిపీటెడ్ గా జరుగుతున్నాయి. అది చైనా వాళ్ళు పిలిచి టీ ఇచ్చారు, వాళ్ళు ఆక్రమణ. రైట్, ఓకే. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత మరి రాజధాని నిర్మాణంలో విద్యార్థుల విరాళాలు వసూలు చేస్తున్నారంటూ అక్కడ గగ్గోలు పెడుతున్నారు. మరి అది విరాళాలు కాదు, స్వచ్ఛందంగానే అంటున్నారు తెలుగుదేశం వారు. మరి ఒక పక్క మెకెన్సీ వారు 62,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు. మరి దీనిపై డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే చర్చ కూడా నడుస్తోంది. దీనిపై చర్చ సాగించడానికి ముందుకు ఇప్పుడు చిన్న విరామం.